నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి మే నెలలో ఎలా ఉంటుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. ధనుసు రాశి వారు ఎలా ఉంటారండి ఈ నెలలో? ధనుసు రాశి కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన టైం అనుకోవాలి. చెస్ గేమ్ అంటారు చూడండి, అలా చెస్ లాగా ప్రతిదీ ఆలోచించుకొని ప్రతి మూమెంట్ ముందు కేర్ఫుల్గా వేయాల్సిందే ఉంటుంది. వీళ్ళకి రెండు సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్స్ అండి. ఒకటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా మెయింటైన్ చేయాలి. రెండోది వీళ్ళు పర్సనల్గా డిసిప్లైన్ ఉండాలి. సో ఇది ఈ డిసిప్లైన్ డిస్టర్బ్ చేసే పనులు ఎక్కువ వస్తుంది. రెండోళ్ళకి వీళ్ళకి కోపం విపరీతంగా వచ్చేసి అవి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మన ఐ డ్రీమ్లో I&D లోగా ఉన్నట్లు వీళ్ళకి అదే ఇంటర్పర్సనల్ స్కిల్స్ డిసిప్లైన్ ఉండాలి, ఉంటే బాగుంటుంది. వీళ్ళకి జనరల్గా వీళ్ళు ధనుసు రాశి బిజినెస్ పీపుల్ కదండి, మంచి ఎలా ఉన్నా నెట్టుకొని వస్తారు ఫైనల్గా. అంత ఈజీగా వదిలేసే పీపుల్ కాదు వీళ్ళు. గురువు ఇక్కడ ఫైర్ బ్రాండ్తో ఉంటాడు, కోపంగా ఉన్న గురువు అనమాట. అందుకని గురువు సౌమ్యంగా ఉంటారు. బట్ ఈ రాశి వాళ్ళకి చాలా ఫైరీ నేచర్ అనమాట. యుద్ధ విద్యలు నేర్పే గురువు అనమాట. వీళ్ళకి చాలా డిసిప్లైన్లో ఉంటారు, డ్రిల్ మాస్టర్లు అంటారు అనమాట. ప్లస్ శుక్రుడు ఇక్కడ నక్షత్రం ఉండటంతో మెటీరియలిస్టిక్గా చాలా బాగా సంపాదించుకుంటారు, ధనం సంపాదించుకుంటారు. బిజినెస్ పీపుల్ అంతా ఇందులోనే ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తీసుకుంటే వాళ్ళు మొత్తం ధనుసు రాసే వాళ్ళది. వాళ్ళ జ్ఞానం ఉంటుంది, ప్లస్ ఆ జ్ఞానాన్ని చక్కగా ప్రాక్టికల్ గా చేసుకొని డబ్బులు సంపాదించేసుకుంటారు. అందుకని మంచి రాశి. వాళ్ళకి ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని నడుస్తుండటంతో ఫ్యామిలీ మెంబర్స్ తోటి, కుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా ఉండాలి. అందుకని వీళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్పేసి ఉన్నా అనమాట. ఇందులో వీళ్ళకి ముందుగా నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంటే మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి ఏ, యో, బా, బి, భూ, దా, భే, దాబే అన్న అక్షరాలంటూ కూడా ఈ రాశిలో వాళ్ళు ఉంటారు. ఈ 4 గ్రహాలు మారుతూ ఉండటంతో ఎలా ఉంటుందంటే సూర్యుడి వల్ల కొంచెము మానసికంగా ఆందోళన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. తర్వాత కుజుని వల్ల ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. బట్ శత్రువులతో కొంచెం కామ్ డౌన్ అయ్యి వీళ్ళు నెగోషియేషన్ చేస్తే వీళ్ళకి సక్సెస్ వస్తుంది. అందుకని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని నేను ముందే చెప్తున్నాను అనమాట. తర్వాత వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది. శుక్రుని వల్ల అనుకోని విధంగా విపత్తులు, ఆటంకాలు వచ్చే ఉన్నాయి అనమాట. బట్ ఏ ప్రకారం చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అగైన్ లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అగైన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇదంతా. ఇందులో మనకేం చెప్తారంటే సంస్కృతంలో దేహాలాస్యం అంటే లేజినెస్, మనస్తాపం, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అంటారు. రెండోది ఇక్కడున్న గురువు 11th హౌస్ చూడటంతో లాభప్రదంగా ఉంటుంది. అఫీషియల్స్ నుంచి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రతిదీ లాభ ప్రకారంగానే ఉంటుంది. అందులో అయితే నో ప్రాబ్లం. బట్ వీళ్ళకి బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది అటు ఇటు ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటుంది. పెద్ద పెద్ద స్ట్రాటజీస్ సరిగా చేయలేరు, కన్ఫ్యూజన్లు అవుతూ ఉంటారు. కొంచెం అలాంటి పనులు ఏమైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. లేదా దేహలాసం, చాలా లేజీగా ఉంటారు, బుద్ధి బలాన్ని కోల్పోతారు, ధనాన్ని స్నేహితుల వల్ల ఇబ్బంది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అగైన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ వీళ్ళకి. తర్వాత కుజుడు అగైన్ 4వ స్థానంలో ఉండటంతో బంధువులతో వాళ్ళతో గొడవలే అవకాశం ఎక్కువ ఉంటుంది. భాగ్యహాని, భయం, క్రూర బుద్ధి, బంధువైరం, బంధువులతో గొడవలు పడుతూ ఉంటారు. అగైన్ డిసిప్లిన్ ఉండాలి. రోగ పీడం, సంతాపం, కొంచెం ఎక్కడో వర్రీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అగైన్ ఇక్కడ కూడా కుజుడు ధనాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఏమంటారు, అనుకున్న పనులు ఏదో ఒక విధంగా సాధించేసుకుంటారు, అందులో లేదు, నో డౌట్. ఇంకా శుక్రుడు వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఒక పక్క వీళ్ళు కూడా లవ్, లగ్జరీ, తర్వాత శుభకార్యాల గురించి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇదంతా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా వీళ్ళకి ఏమంటే శత్రువులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరితో శత్రువులు అంటే జ్ఞాతీనాం విరోధద అంటే ఎవరితో, బంధువులతో గొడవలు అవుతూ ఉంటుందంట. గుర్తుపెట్టుకోవాలి, ఈ రాశి వాళ్ళు జనరల్గా వీళ్ళకి అర్ధాష్టమ శని ఉండటంతో బంధువులతోటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు ఉంటాయి వీళ్ళకి. ఇంట్లో ఎవరు ఉంటారండి, గృహిణి. అందుకని ఇంట్లో ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటూ ఉంది. వీళ్ళకి ఇంకా జూన్ నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఉంది. కాబట్టి వీళ్ళకి ఆ షేడ్స్ ఇప్పుడు ఈ మంత్లోనే వస్తూ ఉంటాయి. కొంచెం చాలా మీ పని మీరు చూసుకుంటూ డిసిప్లైన్గా ఉండటం. రెండోది వేరే వాళ్ళతో ఉపేక్ష అంటారు మన సంస్కృతంలో, అంటే టాలరెన్స్. ఎదుటి వాళ్ళు ఏదైనా చేసినా కానీ కొంచెం పేషెన్సీగా ఉంటే, ఆ స్మైలీనెస్ అది మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ యొక్క సమస్య తీవ్రత తగ్గుతూ ఉంటుంది. వీళ్ళు కూడా మళ్ళీ ఫైర్ అయిపోతే అది ఎటో పోయే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్. వీళ్ళకి చదరంగం అంటారు చూడండి, ప్రతి స్టెప్ కేర్ఫుల్గా ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది.
ఓకే. సో వెనక ముందు 10 సార్లు ఆలోచించుకుంటే కొంచెం ఎవరు చూసి చూడనట్టుగా వెళ్ళిపోమంటారు. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి వీరికి? వీళ్ళకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు. వీళ్ళకి ఫస్ట్ జయప్రదంగా ఉంటుందండి, ధన ప్రాప్తి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ 3 నక్షత్రాలకి జయప్రదంగా ఉంటుంది, ధనం వస్తుంది. అంటే ఏదో ఒక ఇబ్బందులు పడినా కానీ ఫైనల్ సక్సెస్ అయితే వస్తుంది. అయితే వీళ్ళలో జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే అండి, కలహము, భయము, రోగము కూడా చూపిస్తుంటుంది. అంటే 3 నక్షత్రాల వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. గొడవలు అయితే ఖచ్చితంగా అవుతాయండి, చాలా పేషెన్స్ వీళ్ళు హ్యాండిల్ చేయాలి. తర్వాత వీళ్ళకి బంధనము కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని విషయాల్లో బుధుని వల్ల, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి, లేదంటే సాఫ్ట్వేర్లు ఎవరైనా ఉన్న వాళ్ళకి మెర్క్యూరీ యొక్క స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ బాగుండాలి. ఎన్ఆర్ఐలకి అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకి బుధుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ బుధుని వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఆఫర్ వస్తుంది, వెళ్దామా వద్దా, ఈ జాబ్ ఎంతకాలం చేస్తాం, సొంత బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది, చేద్దామా వద్దా, ఇలాంటి ప్రపోజల్స్ లేదంటే ఈ అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళిపోదామా లేదా, ఇక్కడ అంతా సరిగా లేదు, ఒక సాచురేషన్ లాగా వచ్చి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఈ టైంలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ హారోస్కోప్ను వాళ్ళు కనుక ఒకసారి చూపించుకుంటే, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో వాళ్ళు కనుక తెలుసుకోగలిగితే 90% అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ పోతాయండి. వాళ్ళ హారోస్కోప్లో ఏముందో వాళ్ళకి తెలవకనే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్. ధర్మార్థ కామ మోక్షాలను ఎలా సంపాదించుకోవాలో హారోస్కోప్లో కోడెడ్ ఫామ్లో వాళ్ళ ఎవ్రీబడి హారోస్కోప్లో ఉంటుందండి. జస్ట్ వాటిని యాక్టివ్ చేసేసుకోవటమే, సింపుల్స్ మన లైఫ్ స్టైల్ని పెట్టుకోవటం, చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుందండి. అందుకని నేను 1-2 సార్లు ఎందుకు చెప్తుంటే, ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉంటే ఇమీడియట్గా జాతకం చూపించుకోమని చెప్తాను. వీళ్ళకి కూడాను బంధించబడినట్లు ఉంటుంది. ఇంకంతా మిగతా విషయాల్లో బాగుంటుంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అని చెప్తారు. అంటే వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, బుర్ర అనేది పనిచేయదు. మనకు పెద్దవాళ్ళు అంటుంటారు, బుద్ధి లేదా, ఏమి ఎలా చేసావు మిస్టేక్ అంటారు కదా. ఆ టైంలో ఎందుకు ఆడతారంటే, వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఆ మాటలు పెట్టారు. అంటే ఎప్పుడు అంటారంటే, మనం అన్నోయింగ్లీ నోయింగ్లీ సమ్ బ్లండర్ మిస్టేకులు చేసినప్పుడు ఆ మాట అంటారు. గమనించకండి, అది పెద్దవాళ్ళు అంటారు, ఏం చదువు మాత్రం బుద్ధి లేదండి, మనం తెలుసు తెలియక చేస్తూ ఉంటాం అనమాట. అలా చేసే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు టక్కన రాంగ్ డిసిషన్ తీసుకుంటారు, డబ్బులు గోయిందైపోయే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. సో మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్? వీళ్ళు రెమెడీ చాలా ఎక్కువ చేసుకోవాలండి. ఫస్ట్ యోగా, మెడిటేషన్ చేసుకోవాలి, పీస్ ఆఫ్ మైండ్. తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా చక్కగా పేషెన్సీగా ఉండాలి. వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న, లేదా మన్యు పాశుపత అభిషేకంతో పాటు ఇంకా చండీ హోమం ఇలాంటివి ఏదైనా చేయించుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. ఎక్కువగా దేవస్థానాలు విజిట్ చేస్తే బాగుంటుంది. విష్ణుకి సంబంధించిన ఆలయాలు విజిట్ చేస్తాం, లక్ష్మీనారాయణకి సంబంధించిన, అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఎక్కువ గుడులు విజిట్ చేయడం ఇంకా ముఖ్యం. మనకు శని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో శనివారం చేస్తే బాగుంటుంది. మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం ఒక ఫేమస్ టెంపుల్ పెంజర్లని, కొత్తూరు దగ్గర అనంత పద్మనాభ స్వామి టెంపుల్. చాలా సింపుల్, పవర్ఫుల్ టెంపుల్. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.